పాక్ చేసుకునే విధానం: 1 కప్పు శనగపిండికి 2 కప్స్ షుగర్ తీసుకోవాలి, 2 కప్స్ ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ షుగరు దీంట్లో పాకం కోసము యాడ్ చేస్తున్నాము. 2 కప్స్ షుగర్ పోయాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోటి 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఇందులో బాగా కలుపుకోవాలి. 2 కప్స్ షుగర్ వేసి 1 కప్పు వాటర్ వేయాలండి. అందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చేస్తున్నారు మీ ఆప్షన్. గీ కావాలంటే గీ వేసుకోవచ్చు. 1 కప్పు ఆయిల్ 1 కప్పు గీ వేసుకున్నా ఓకే. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. 2 కప్స్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది ఫ్లేవర్. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆ లోపు ఇది తీగ పాకం వచ్చేదాకా అది బాగా కలుపుకోవాలి. షుగరు సిరప్ తీగ పాకం రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంతసేపు. వచ్చిందండి. ఇంకా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. కప్పు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పిండి మొత్తము ఉండలు లేకుండా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్నది సిమ్లో పెట్టుకుంటే అప్పుడు పిండి బాగా ఉడుకుతుంది. ఇది పిండి ఉడుకుతుంది. ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకొని మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో. తర్వాత మళ్ళీ పోసుకోవాలి. ఆయిల్ కొని అబ్జర్వ్ అయినాక తర్వాత మళ్ళీ కొంచెం పోసుకోవాలి. అది చూడండి అలా ఉండాలి. గుళ్ళ అనేది ఇట్లా వేసుకుంటేనే వస్తుందండి. బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పట్టేంత వరకు అండి. ఇంక దీన్ని గిన్నెలో వేసేసుకోవాలి. లోతు గిన్నెలో వేసుకొని గీ రాసి పెట్టుకుని గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తిప్పుకోకూడదు. లాస్ట్లో వేసింది ఇంకా తిప్పుకోకుండా ఆయిల్ ఇంకా తిప్పకుండా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి జాగ్రత్తగా ఇట్లా వేసుకోవాలి. ఇది అదమకూడదండి. అదిమితే బబుల్స్ అనేది మనకి రావు, గుల్ల రాదు. అదమకుండా ఇట్లా వేసుకుని వదిలేసేయాలి. మినిట్స్ వరకు ఇలా కొంచెం గట్టిపడనివ్వాలి. ఆ తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎలా ఉడుకుతుందో అప్పటికైనా బబ్లీగా లోపలికి వెళ్తుంది. అదంతా ఒక లావా లాగా మనము ఘాట్లు పెట్టేసుకోవాలి. తర్వాత పూర్తిగా సెట్ అయిన తర్వాత అచ్చుల్లాగా రావు. రెడీ. టేస్ట్ చూద్దామండి. మా బాబు తింటాడు. అదిరిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.